V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. నమస్తే, వెల్కమ్ టు V1 న్యూస్. బైంసాలో ఈరోజు ప్రచార నిమిత్తం 6వ వార్డు కౌన్సిలర్గా బి రాణి చందులాల్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. కౌన్సిలర్లను బైంసాలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని చందులాల్ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి చేతి గుర్తుకి ఓటు వేసి బి రాణి చందులాల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు అని మనవి. అందరికీ నమస్కారం. ఈరోజు 6వ వార్డు ఎన్నికల ప్రచార నిమిత్తము తిరగడం జరుగుతున్నది. అందుకోసం ప్రతి ఇంటికి గడప గడపకు 10 సంవత్సరాల నుంచి నేను సేవ చేసిన కష్ట సుఖాల్లో కూడా వాళ్ళకు ఒక పెద్ద కొడుకు లెక్క ఆదుకున్నాను. ఇప్పుడు కూడా ఏదన్నా అవసరం ఉంటే 108 కన్నా ముందు వచ్చి వాళ్ళ గడపలో నిలబడుతున్నాను. ఈ విధంగా కూడా ఇప్పుడు కూడా నాకు ఓట్లేసి గెలిపిస్తే మరి మీ సేవ చేయడానికి తలుచుకున్నా. ఇప్పుడు ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మోరీ కానీ ఏదైనా కానీ మళ్ళీ అదేవిధంగా నారాయణరావు పటేల్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే ప్రతి ఒక్క ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్క బీద వాళ్ళకు అందేటట్టు చూస్తాను. బీద వాళ్ళే ఒక దేవుళ్ళుగా అదేవిధంగా ప్రజలందరూ గమనించి చేతి గుర్తుకు ఓటేసి రాణి చందులాల్కు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాము. బైంసాలో 26 వార్డులలో 23 దగ్గర మనం కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నది. 23లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ఉన్నది. అందుకోసం మీరు అందరూ 11వ తారీఖు నాడు ప్రతి ఒక్కరు మన సమయం తీసుకొని ఓటేయాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు భారీ మెజారిటీతో గెలిపించాలని మేము బైంసా పట్టణ ప్రజలకు కోరుతున్నాము. అదేవిధంగా ఇదొక V1 న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, నారాయణరావు పటేల్ గారి నాయకత్వం, రాణి గారికి మన ఓటు.